భారత్లో భారత్ ఆర్మీ ఈసారి బోర్డర్లో మళ్ళీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా సైనిక విన్యాసాలు చేస్తోంది. యుద్ధంకి సిద్ధమంటూ సంకేతాలు ఇస్తోంది. హరిద్వార్లో రామ్ ప్రహార్ పేరుతో విన్యాసాలు కొనసాగుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలతో డ్రిల్ కొనసాగుతుంది. ఆ విన్యాసాలు చూసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. ఈసారి పాక్ గనక తోకజాడిస్తే ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్రమైన దాడి తప్పదంటూ లెఫ్టినెంట్ జనరల్ కతియార్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ ఉగ్రదాడి తర్వాత బోర్డర్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక పాకిస్తాన్ ఎక్స్ట్రాల్ చేస్తే ఇక ఊచకోత ఉంటుందని సందేశాన్ని పంపిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి ఏదైనా కొత్త దురాక్రమణ జరిగితే ఆపరేషన్ సింధూర్ కంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉన్నట్టు వెస్టర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ వెల్లడించారు. హరిద్వార్ మారుమూల ప్రాంతాల్లో రామ్ ప్రహార్ విన్యాసాల చివరి రోజున ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ నుంచి మరొక రెచ్చగొట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, ఇది ఆపరేషన్ తిరిగి ప్రారంభించాల్సిన అవసరానికి దారితీస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాల్లో సరిహద్దు వెంబడి చీనాబ్, రావి, సట్లెజ్ వంటి నదులను దాటడం చాలా అవసరం కాబట్టి సైన్యం ప్రత్యేకంగా నదులను దాటడం, శత్రు భూభాగంలోకి ప్రవేశించడం, సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకోవడం వంటి వాటిపై సాధన చేసినట్టుగా వెల్లడించారు. ఇక ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మారుమూల ప్రాంతాల్లోని దట్టమైన అడవుల సమీపంలో దాదాపు 15,000 మంది సైనికులు, వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానాలు, శత్రువుల భూభాగంలోకి ప్రవేశించగల అపాచీ హెలికాప్టర్లతో పాటు సైన్యం వెస్ట్రన్ కమాండ్ సైనిక వ్యాయామం రామ్ ప్రహార్ నిర్వహించింది. సో వెస్ట్రన్ కమాండ్ నిర్వహించిన ఈ రామ్ ప్రహార్ సైనిక విన్యాసాలతో ఒక్కసారిగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. దీని లక్ష్యం శత్రువు ధైర్యం చేస్తే వారికి ఆపరేషన్ సింధూర్ కంటే కఠినమైన ప్రతిస్పందన ఉంటుందనే గట్టి సంకేతాలు ఇవ్వడమే. ఈ సైనిక విన్యాసాల ముగింపులో వెస్టర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ మాట్లాడారు. సింధూర్లో మనం శత్రువుకు గణనీయమైన నష్టాన్ని కలిగించామని అందరికీ తెలిసిందే. కానీ ఇందుకు స్పందనగా ఇప్పుడు శత్రువు ఏదైనా తప్పు చేస్తే లేదా ఏదైనా చేయడానికి ధైర్యం చేస్తే రియాక్షన్ మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాయామం ఈ ప్రతిస్పందన కోసమే అంటూ ఆయన వెల్లడించారు. దాదాపు ఒక నెల పాటుగా హరిద్వార్లో ఇంత భారీ సమగ్ర సైనిక విన్యాసం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఇక ఈ వ్యాయామం తర్వాత శత్రువులు ఏకపక్షంగా వ్యవహరించలేరంటూ సైన్యం అంటోంది. ఇంకా ధైర్యం చేయాలనుకుంటే భారత సైన్యం మునుపటి కంటే మరింత శక్తివంతమైన నిర్ణయాత్మక చర్య తీసుకుంటుందంటూ వెల్లడించింది. ఈ సైనిక వ్యాయామం సమయంలో నదిని దాటుతున్న ట్యాంకుల గర్జన వినిపించింది. మైదానాలు, కొండల్లో ఫిరంగుల శబ్దం వినిపించింది. స్వదేశీ రుద్ర, అపాచీ హెలికాప్టర్లు ఆకాశంలో గర్జించాయి. అలాగే వ్యాయామం సమయంలో సైనికులు అడవులు, పర్వతాల్లో పనిచేసినట్లు కనిపించారు. దీంతోపాటు శత్రు స్థానాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు కూడా కనిపించింది. శత్రువు దట్టమైన అడవులు, నదీ లోయలు, కఠినమైన పర్వతాలు, ఎడారి ప్రాంతాలు లేదా చీకటి రాత్రి లోయల్లో దాక్కున్నప్పటికీ నదులు, ఇతర సహజ అడ్డంకులను దాటగల సామర్థ్యం ఆర్మీ సిబ్బందికి ఉన్నట్టుగా నిరూపించారు.
అన్ని రకాల భూభాగాలు పరిస్థితులు సైనికులు పోరాటాల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే తాజాగా ఈ వ్యాయామ లక్ష్యంగా సైన్యం చెప్తోంది. సో మొత్తం మీద రామ్ ప్రహార్ పేరుతో హరిద్వార్లో నిర్వహించిన ఈ సైనిక విన్యాసాలు ఇప్పుడు శత్రు దేశానికి సంకేతాలు పంపినట్టయింది. ఏదైనా రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించినా లేదా అంతటి ధైర్య సాహసాలు పూనుకున్న మళ్ళీ గట్టి దెబ్బ తప్పదనే హెచ్చరికలను మరోసారి భారత సైన్యం పంపించింది. ఆ దృశ్యాలు మరిన్ని చూద్దాం. మీకు గుర్తే ఉంటుంది, గత నెలలో జైసల్మేర్లో అఖండ ప్రహార్ పేరుతో సదరన్ కమాండ్ నిర్వహించిన సైనిక విన్యాసాలు మనం చూసే ఉంటాం. దాని తర్వాత దానికి కొనసాగింపుగా త్రిశూల్ సైనిక విన్యాసాలు జరిగాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వెస్ట్రన్ కమాండ్ చేస్తున్నటువంటి ఈ సైనిక విన్యాసాలు కూడా పాకిస్తాన్కు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నాయి. ఈసారి హరిద్వార్లో చేసే ఈ సైనిక విన్యాసాలు ఏకంగా గతంలో జరిగిన భారత బంగ్లాదేశ్ విముక్తి ఏదైతే పోరాటం ఉందో పాకిస్తాన్పై జరిగిన దాడి, ఇట్లాంటి వాటిని కూడా ఉదహరిస్తున్నారు. ఎందుకంటే శత్రువు అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఆ భూభాగాన్ని ఆక్రమించుకునేంత వరకు కూడా తన ఓటమిని ఒప్పుకోదనే విషయాన్ని కూడా ఇక్కడ జనరల్ కతియార్ ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి కనుక దాడి జరిగితే ఇక భూభాగాన్ని ఆక్రమించడమే తర్వాయిగా చెప్తున్నారు. అంటే దీని ఉద్దేశం పక్కా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరే మన లక్ష్యంగా ఇప్పుడు ఆర్మీ అడుగులు వేస్తుందనే అంశం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా శత్రువు భూభాగాన్ని ఆక్రమించడం కోసం జరిగే సన్నద్ధాల్లో భాగంగానే నదులను ఎలా దాటాలి, అలాగే ఆ భూభాగాలను భూపరివేషిత ప్రాంతాలను ఎలా దాటాలి, పర్వతాలు వస్తే ఎలా దాటాలి, లేదా వాగులు వంకలు వస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి ఈ డ్రిల్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ డ్రిల్స్లో ప్రధానంగా పాకిస్తాన్ నుంచి మనం ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రాంతాన్నంతటి కూడా ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోవడం ఏకైక లక్ష్యంగా జనరల్ మాటలు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన దగ్గర నుంచి ఆక్రమించుకున్న ఆ ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటే శత్రువుకు అది అతిపెద్ద ఓటమిగానే సైన్యం భావిస్తోంది. బహుళ రంగాల్లో యుద్ధాలు జరిగినప్పుడు కూడా నిర్ణయాత్మక విజయం భూ కార్యక్రమాల ద్వారా నిర్ణయిస్తామని జనరల్ అంటున్నారు. 1965 అయినా లేదా 1971 అయినా సైన్యం తన భూభాగాన్ని స్వాధీనం చేసుకునే వరకు పాకిస్తాన్ విజయాన్ని అంగీకరించదంటూ ఆయన ఉదహరించారు. సైన్యం బహుళ డొమైన్ యుద్ధానికి సిద్ధమవుతుందని, అయితే అంతిమ విజయం భూభాగ పురోగతి ద్వారా వస్తుందంటూ ఆయన స్పష్టం చేయడం బట్టి ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కు స్పష్టమైన సంకేతాలు పంపినట్టుగానే అర్థమవుతుంది. సో ఇక పాకిస్తాన్ ఎక్స్ట్రాల్ చేస్తే ఇక నుంచి ఊచకోతే అనే అంశాన్ని చాలా క్లియర్గా భారత ఆర్మీ వెల్లడించినట్లయింది. ఒక్కసారి వెస్టర్న్ కమాండ్ నిర్వహించిన రామ్ ప్రహార్ విన్యాసాలను చూద్దాం మళ్ళీ.